అవసరం తీరాక అల్లుడు డాష్ డాష్ కొడక అన్న సామెత. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇప్పుడు తెలుగుదేశం అనుకూల మీడియా ఆరంభించిన భారతీయ జనతా పార్టీ మీద అటాక్. వాళ్ళకి కమ్యూనిస్టు భావజాలికలు కాబట్టి బీజేపీ అంటే పడదు. దానికి అనుగుణమైనటువంటి అంశాలే ఇప్పుడు ప్రారంభించినాయి. అందులో కీలకమైనటువంటిది ఏంటంటే వాటి వార్త ఒకటి. సర్వత్ర ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకు 5 దశల్లో పోలింగ్ ముగిసిన 428 స్థానాల్లో ఎన్ని సీట్లను సాధించగలదనే అంశంపై బీజేపీ నేతలు సోమవారం చర్చలు జరిపారు. ఢిల్లీలో పోయిన బీజేపీ జాతీయ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి సంస్థాగత వ్యవహారాలు బిఎల్ సంతోష్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటివరకు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల వారీగా బీజేపీ సాధించబోయే ఫలితాలను వాళ్ళు అంచనా వేసినట్టు తెలిసింది. మిగిలిన 114 స్థానాల్లో 90కి పైగా సీట్లు గెలిచేందుకు పకడ్బందీగా వ్యూహం రచన చేయాలని వాళ్ళు నిర్ణయించారు. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏ సంఖ్యాబలం 342, బీజేపీ చెబుతున్నట్టుగా 400 సీట్లు సాధించాలంటే మరో 58 సీట్లు కావాలి. అందుకు పశ్చిమ బెంగాల్, ఒరిస్సాలోని 63 సీట్లలో బీజేపీ 90% సీట్లు సాధించాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో ఒడిశాలో బీజేపీకి 21 సీట్లు, 8 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈసారి మహా అయితే మరో 4 సీట్లు అదనంగా గెలుచుకుంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్లో 42 సీట్లు, 2019లో 18 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి రెట్టింపు స్థానాలు గెలుచుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్డీఏ గతంలో భారీ విజయాలు సాధించిన బీహార్, మహారాష్ట్రలో ఈసారి వ్యతిరేక పవనాలు ఎదుర్కొంటుందని పార్టీ వర్గాలే చెప్తున్నాయి. 2019 ఎన్నికల్లో మహారాష్ట్రలో శివసేనతో కలిసి బీజేపీ పోటీ చేయడంతో 48 స్థానాలుగా 41 సీట్లు గెలుచుకుంది. ఈసారి శివసేన దూరం కావడంతో బీజేపీకి 20 సీట్లు కూడా కష్టమైన అంచనాలు వినబడుతున్నాయి. ఇక బీహార్లో మొత్తం 40 స్థానాలు, గతంలో ఎన్డీఏ కూటమి 39 స్థానాలు గెలుచుకుంది. ఈసారి కూడా జేడీయూ, లోక్సేన శక్తితో కలిసి బీజేపీ పోటీ చేస్తున్నప్పటికీ నితీష్ ప్రభ తగ్గడం, తేజస్వి బలం పెరగడంతో ఇక్కడ కూడా ఎన్డీఏకి సగం సీట్లు దక్కడమే గగనం అంటున్నారు. అంటే ఒక బీహార్, మహారాష్ట్రలోని ఎన్డీఏ దాదాపు 40 సీట్లు కోల్పోతుందని ఇండియా కూటమి వర్గాలు అంటున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో ఎన్డీఏ చెప్పుకోదగ్గ సంఖ్యలో సీట్లు కోల్పోతుందని అంచనా. ఈ నేపథ్యంలో మిగిలిన 114 స్థానాలు బీజేపీ మరిన్ని ఎక్కువ సీట్లు సాధించేందుకు ప్రయత్నిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎవరంటే రాధాకృష్ణ గారు అన్నమాట విశ్లేషకుడు.